సేన వ్యవస్థాపాధ్యక్షుడు నా పేరు రాములు మహారాజ్. ఈరోజు జగదంబాదేవి తులజాభవాని ఆలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలా జగదంబ సేన ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నేను మాట్లాడుతూ, ఎందుకంటే ఇవాళ దీప నైవేద్యానికి ప్రభుత్వం మాకు తూతూ మంత్రంగానే చూస్తుంది తప్ప మా సాధులకి పట్టించుకోవట్లేదు. మా సాధులు శివశక్తులు ఎంతో బాధాకరంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణులకి అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళకి నేతనాలు అందిస్తుంది. మా సాధులకు శివశక్తులు ఈ నేటి వరకు ప్రభుత్వం గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పుడైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ సాధులను గుర్తించి వాళ్ళకు ధూపదీపం అందే విధంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా తెలంగాణ మంత్రివర్యులు మన రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని చెప్పి మేము జగదంబ సేనగా తెలియజేస్తున్నాం. మరియు ఇంకేంటి ఏంటంటే ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ముందు పోయే మా జగదంబ సేన నేటికి ఎన్నో వ్యవస్థలు గుళ్ళు కట్టుకోలేక వాళ్ళకు తిండి లేక ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. ఇప్పుడైనా ఎందుకంటే ధూపదీప నైవేద్యానికి చాలా మందికి చాలా రకాల ఇంట్లో గుడి లేని వాళ్ళకు కూడా నేటి వరకు ప్రభుత్వం ఇస్తుంది తప్ప నేటికి స్వచ్ఛంగా పూజ చేసే పూజారులకు కానీ శివశక్తులకు కానీ అందట్లేదు. ఇది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమందికి అందింది. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పూజారికి కానీ ఒక సాధులకు కూడా ధూపదీప నైవేద్యం అందలేదు. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణలో మాకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి మాత్రమే మా సాధు సంతులు మద్దతు ఇచ్చే విధంగా తీసుకుంటున్నారు తప్ప నేటికైనా ఇప్పుడు గుర్తించేసి మాకు అన్ని విధాలా సాధుకోకపోతే రాబోయే రోజులు గట్టి గుణపాఠం జగదంబ సేన సాధు సంతులు శివశక్తులు తెలియజేస్తారని తెలియజేస్తూ సెలవు. జై హింద్.